హల్లెలూయా. రెండు చేతులు ఎత్తుదాం. దేవునికి స్తోత్రం. మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో కూడి ఉన్న ఆయన స్వాస్థ్యమైన మీ అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ఆది కాండము 8వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాల వరకున్న దేవుని మాటలు మాత్రమే కాకుండా అధ్యాయం అంతా కూడా మీరు వీలుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. ఇందులో ఒక అద్భుతమైన ప్రాముఖ్యతను, ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సహజంగా ఎవరైనా మన బంధువులు చాలా కాలం తర్వాత మనకు ఫోన్ చేశారనుకోండి, లేకపోతే మనం చాలా కాలం తర్వాత వాళ్ళకు ఫోన్ చేస్తామనుకోండి, స్నేహితులు చాలా కాలం తర్వాత మరో స్నేహితుడికి ఫోన్ చేసినా, లేకపోతే చాలా కాలం తర్వాత కలుసుకున్నా, లేకపోతే చాలా కాలం తర్వాత పలకరింపులు లేకపోతే సహజంగా వచ్చే మాట ఏంటంటే, మమ్మల్ని మర్చిపోయావా అని అంటారు, ఇప్పుడు గుర్తొచ్చామా అని అంటారు, ఇప్పుడు అవసరం పడ్డదా అని అంటారు. మానవులమైన మనము బంధాలు, బంధుత్వాలు, సంబంధాలు, అలాగనే కుటుంబ దాంపత్య జీవిత విధానాలలో, బంధుత్వాలలో కొన్నిసార్లు మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళను మనం మర్చిపోతున్నా, మనల్ని వారు మర్చిపోతున్నా, తల్లిదండ్రులు పిల్లలు మర్చిపోతున్నా, పిల్లల్ని తల్లిదండ్రులు మర్చిపోతున్నా, అన్న చెల్లెల్ని అక్క తమ్మల్ని వాళ్ళ వాళ్ళ బంధాలు, బంధుత్వాలు మర్చిపోతున్నా సరే ఏమంటారంటే, మా వాళ్ళకు మేము గుర్తులేదు, మా తల్లిదండ్రులకు మేము జ్ఞాపకం రావటం లేదు, మా అక్క చెల్లెలకు మాకు గుర్తు లేదు, మా అన్నదమ్ములకు మేము గుర్తుకు రావటం లేదు, మేమంటే వాళ్ళకు ఎందుకో అసలు ఏమాత్రం కూడా పడదు అటువంటి మాటలతోటి మనం ఏం చేస్తామంటే నిరాశ చెందుతాం. ఎందుకు గుర్తు లేదు, గుర్తు లేదు, గుర్తు లేదంటే వాళ్ళు మమ్మల్ని మర్చిపోయారు అనే సమాధానం సహజంగా మనలో నుంచి ఉత్పన్నమవుతుంది. ఒకసారి వాళ్ళు పలకరించారనుకోండి, వాళ్ళు మాట్లాడారనుకోండి, ఇప్పుడు జ్ఞాపకం వచ్చామా అని చెప్పేసి మనల్ని వాళ్ళు మర్చిపోయారు అనే విషయాన్ని ఎత్తి చూపుతూ మనం మాట్లాడుతాం. సరే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఇవన్నీ మానవ జీవితాలలో సహజంగా జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఎవరిని ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, ఎవరిని ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి. మనము మన బంధువులను జ్ఞాపకం చేసుకోకపోతే బంధాలు, బంధుత్వాలు దూరం అవుతాయి. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు వాళ్ళను జ్ఞాపకం చేసుకోకపోతే వాళ్ళకున్న అవినాభావ సంబంధాలు దూరం అవుతాయా, దగ్గర అవుతాయా? దయచేసి మీరు రెస్పాండ్ అవ్వాలి. దూరం అవుతాయా, దగ్గర అవుతాయా? దూరం అవుతాయి. తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా పిల్లల్ని దూరంగా ఉంటూ తల్లిదండ్రులు దూరంగా ఉంచుతున్నప్పుడు తల్లిదండ్రుల సంబంధాలు, బాంధవ్యాలు, అవినాభ బంధాలు ఏమవుతాయంటే దగ్గర అవుతాయా, దూరం అవుతాయంటే దూరం అవుతాయి. తల్లిదండ్రులు ఏమంటారంటే సహజంగా, వాడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలా, మేము వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలా? కడుపుని పుట్టిన బిడ్డలు కాబట్టి, కొడుకులు కాబట్టి, సాధ్య బాధ్యత వాళ్ళది కొన్నది కాబట్టి, వాళ్ళదే బాధ్యత కాబట్టి మేము జ్ఞాపకం చేసుకోకపోయినా వాళ్ళు మమ్మల్ని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ముసలోళ్ళు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, ఇంట్లో ఉందా లేదా, ఆరోగ్యం బాగుందా బాగోలేదా, వెళుతుందా వెళ్ళటం లేదా, వాళ్ళ బాగోగులు ఎలాగొని అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇంత వయసు వచ్చిన తర్వాత, ఇంత ఈడొచ్చిన తర్వాత, పిల్లల్ని కన్న తర్వాత, వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్న తర్వాత ఇంకా మేమే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం ఏంటండి, మేమే వాళ్ళకు ఫోన్ చేయటం ఏంటండి, మేమే వాళ్ళ దగ్గర పోవటం ఏంటండి, మేమే వాళ్ళని పలకరించడం ఏంటండి? అసలు వాళ్ళు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి కానీ మేము జ్ఞాపకం చేసుకోవటం ఏంటిది? అసలు మరి ముందు మీరు విడ్డూరంగా మాట్లాడుతున్నారు, మరి మీరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? కానీ పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసి ఒక స్థాయిలో ఉంచి ఈరోజు మేము అవసాన కాలం ముందు మేము కాలం గడిచిపోతున్న కొద్దీ మా ఆరోగ్యం క్షీణించిపోతుంది, మేము బ్రతుకు జీవుడు అంటూ ముసలోళ్ళ మెత్తను కూడా ఇక్కడ బతుకుడుస్తావను, వాళ్ళు పెద్దోళ్ళు ఏదో ఒక మంచి స్థానములు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటం మంచిదా, మేము వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం మంచిదా అని చెప్పేసి ఏ తల్లి
తండ్రులనైతే పిల్లలు మర్చిపోతారో, జ్ఞాపకం చేసుకోరో, తల్లి తండ్రి కూడా ప్రతి ఒక్కరు ఇలాగ విరుచుకుపడటము సహజ ధోరణి. హల్లెలూయా. గుర్తుపెట్టుకుందాం. ఆ దేవుని యొక్క వాక్యము ఆది కాండంలోనే మొదటి అధ్యాయంలోనే మొదటి వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఆది కాండంలోనే మొదటి అధ్యాయంలోనే ఆది కాండం 8వ అధ్యాయం, ఆది కాండం 8వ అధ్యాయంలోనే మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. అరుణ్ చేతులతో దేవునికి స్తోత్రం. జల ప్రళయము నోవహు కాలంలో 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన జల ప్రళయము. పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతమైన సత్యాన్ని ఏమని పరిచయం చేస్తున్నాడంటే, ఆకాశపు తూములే విప్పాడు ఆయన. ఆకాశపు తూములు ఆయన విప్పేస్తే ప్రచండమైన ధార భూమి మీద ధారాళముగా కుమ్మరిస్తూ ఉంటుంటే, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక దినం కాదు, ఒక మాసం కాదు, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షధార, ఆకాశపు తూములు విప్పబడి భూమి మీద కుమ్మరించబడతా ఉంటుంటే, మొన్నటి దినాన్ని ఎవరు అంటున్నారు, ఎన్ని గంటలు వచ్చింది వర్షము మనకు? ఎన్ని గంటలు వచ్చింది? శనివారం ఆదివారం 8 గంటలు వచ్చిందంటే 7 గంటల వర్షం వచ్చిందని అన్నారు ఒక అతను. 7 గంటల వర్షానికి ఆ ప్రాంతం అంతా కూడా అతలకతలమైపోయింది. కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి. చాలా కాపురాలన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి. ఆనాటి కాలంలో, నోహు కాలంలో ఎంతకాలం వచ్చింది? 40 రాత్రులు 40 పగలు తూములిప్పాడు. మీకు తెలుసో తూములు అంటే తెలుసో తెలియదో? చెరువు కట్ట దగ్గరికి వెళ్తే, లేకపోతే పొలాల దగ్గరికి వెళ్తే తూములిప్పుతారు. తూములిప్పితే ఏమవుతుంది? అప్పటి వరకు కట్టగా ఉన్న, అప్పటి వరకు నిలకడగా ఉన్న నీళ్ళు ఎప్పుడైతే తూమిప్పుతారో, ఆ తూము విప్పగానే ప్రచండమైన దార ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సెలవుస్తున్న సత్యం ఏంటంటే, రారాజు ఆకాశపు తూములు విప్పితే ప్రచండమైన వాన భూమి మీద కుమ్మరించబడతా ఉంటుంటే, అప్పుడు ఆ జల ప్రళయములో, ఆ జల ప్రవాహములో దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడని సెలవిస్తున్నాడు? దేవుడు నోవహుతో పాటు ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. హల్లెలూయా. అంటే జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అర్థం ఏంటిది? నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? ఎక్కడ జ్ఞాపకం చేసుకోవాలి? ఆ బంతులు కూర్చున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే అర్థం ఏంటిది? నేను వస్తున్నాను భోజనానికి, నేను 3వ టేబుల్లోనూ 4వ టేబుల్లోనూ కూర్చుంటాను. జ్ఞాపకం చేసుకుంటే అర్థం ఏంటిది? ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, అన్ని ఐటమ్స్ కూడా నాకు అందాలి అంటే అర్థం ఏంటిది? నన్ను జ్ఞాపకం చేసుకో. అక్కడికి వచ్చిన తర్వాత అంటే అర్థం ఏంటిది? నన్ను జ్ఞాపకం చేసుకుంటే నన్ను అస్సలు మర్చిపోవద్దు అని అర్థం అన్నమాట. దేవుని వాక్యాన్ని వింటున్న సంగమా, దేవుని పిల్లలారా, మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నోవహు కాలంలో జరిగినటువంటి ఆ ప్రక్షాళనలో, ఏ ప్రక్షాళనలో? పాపమునంతా కూడా ప్రక్షాళన చేస్తున్న సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒకే ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే నోవహు. ఆ నోవహును గురించి దేవుని వాక్యం సెలవుస్తున్న సత్యం ఏంటంటే, దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకోకపోతే ఏం జరుగుతుంది? దేవుడు నోవహును మర్చిపోతే ఏం జరుగుతుంది? చరిత్రలో కలిసిపోతాడు నోవహు. దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన జీవ గ్రంథములో ఆయన పేరు రాయబడదంటే, నోవహు మాత్రమే ఆ కాలంలో లేడు. కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 140 కోట్ల మంది ప్రజలు, భారతదేశపు ప్రజలు ప్రజెంట్కి ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో, ఆ కాలంలో లోకమంతా ఉంది. లోకంలో వాళ్ళ పేర్లని కూడా ఇక్కడ లేవు, కానీ లోకంలో ఉన్న కుటుంబాల పేర్లు ఇక్కడ లేవు, కానీ లోకంలో నివసిస్తున్న ప్రజల వంశాల గురించి ఇక్కడ రాయబడలేదు. కానీ పరిశుద్ధాత్మ తండ్రి ఒకే ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకును. ఇప్పుడు ఒక చిన్న మార్పు చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నోవహు అనే పేరు దగ్గర నా పేరు పెట్టుకుందాం, నీ పేరు పెట్టుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది, ఆనుమత్యంగా కూడా ఉంటుంది. ఒకసారి చదువుతామా? ఆది కాండము 8వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదాం. దేవుడు మలాకిని అతనితో కూడా ఉన్న వారందరూ కూడా జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. కొంతమంది చదవటానికి ఇష్టపడాలి కదా, కొంతమంది చదవటానికి ఇష్టపడాలి. ప్రకాశ్ నగర్లో ప్రొక్లేన్ తోటి ఒక 9 మందిని ఒక ఆయన తీసుకొని వచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం చెబుతారంటే, బతుకుతామన్న ఆశ మాకు లేదు, మేము అందులో పడిపోతాం అనుకున్నాం, భగవంతుడు దయ వల్ల, దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాం అని చెబుతారు. వాళ్ళని చదవమంటే ఏం చదువుతారు? అమ్మ మీరు బైబిల్ చదవండి అమ్మ, సృష్టికర్త చెబుతున్నారు, ఒకసారి మీ పేరు నోవా పేరు చక్కర మీ పేరు పెట్టని చదవండి. వాళ్ళు చెప్పకున్నా కానీ ఏం చెబుతారంటే, టక్కున దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని వాళ్ళ పేరు పెట్టి చదువుతారు. ఎందుకోసమంటే దెబ్బ తగిలితే కానీ
తన దాకా వస్తే కానీ అర్థం కాదనమాట. నోవహు కాలంలో ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి నోవహును గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నోవహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు సజీవులుగా నీవు నేను మనమందరము ఉన్నామంటే ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు చెప్పాలి. అందరూ నోరు వైపులు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు నన్ను, నిన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన పిల్లల్ని అందరూ కూడా ఏం చేశాడు? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే నోవహు పడవ కూడా పగిలిపోయేదే. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే నోవహుతో పాటు పడవలో ఓడలో ఉన్న సమస్త జంతువులన్నీ కూడా కొట్టుకుని పోయాయి. చరిత్రలో ఏమి కూడా మిగలకపోయేదే. పరిశుద్ధాత్ముడు ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఎవరైతే జ్ఞాపకం చేసుకోబడ్డారో వాళ్ళు బతికి బయట కట్టారు అని అర్థం అన్నమాట. ఎవరైతే జ్ఞాపకం చేసుకోబడ్డారో దేవుడు జ్ఞాపకం చేసుకున్న ఈ కుటుంబముతో పాటు సమస్త జంతువులు, సమస్త పశువులు ఓడలో ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది ఉన్నారు ఓడలో? ఎంతమంది ఉన్నారు చెప్పండి, టక్కున సంఖ్య చెప్పాలి. ఎంతమంది ఉన్నారు? మాకేం తెలుసాయి కదా అంటే ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? నోవాహు భార్య, వాళ్ళిద్దరు దంపతులు, వాళ్ళకి 3 కొడుకులు. వాళ్ళ పేర్లు ఏంటిది? వాళ్ళ పేర్లు మాకేం తెలుసాయి గారు అసలు. వాళ్ళ పేర్లు ఏంటంటే షేము, హాము, యాపేతు. ఎంతమంది అయ్యారు? 5 అయ్యారు. షేము, హాము, యాపేతు, నోవాహు భార్య 5 అయ్యారు. మరి మిగతా 3 నుంచి రావాలా? ఈ షేము, హాము, యాపేతు వాళ్ళ భార్యలు అనమాట. 3 5 3 8 అనమాట. 8 మంది ఓడలో ఉన్నారు. 8 మందిని నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళలో ఒక్కరు కూడా ఆ నీటి ప్రవాహంలో పడలేదు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళని సురక్షితంగా దేవాది దేవుడు కాపాడే వారిని బయటికి రప్పించాడు. ఎప్పుడైతే ఆదివారం నాడు గ్రామ పంచాయతీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు నాకు కొంతమంది ఫోన్ చేశారు, అలర్ట్గా ఉండండి పాస్టర్ గారు, మీకు ఈ సంగతి తెలుసా అని. అప్పటికే మేము సిద్ధపడతా ఉన్నాం. అన్ని మూట సర్ది అంత సర్దేసిన తర్వాత పిల్లలు మా దగ్గరకు వచ్చారు. పాస్టర్ గారు మీరు ఎలాగున్నారు, ఒకసారి చూద్దామని వచ్చామంతే. పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి కొన్ని సామాన్లు మేము సర్దుతూ ఉంటుంటే ఫ్లోటింగ్ వస్తానే ఉంది. ఆ వరద మా ఇంటి తాకిడికి వస్తానే ఉంటుంది. నేను ఆలస్యం చేస్తాను, తాళం వేస్తూ కొంచెము అవన్నీ కూడా సర్దుబాటు చేస్తూ ఉంటుంటే కరెంట్ మీటర్ బంద్ చేస్తుంటే పాస్టర్ గారు మీ బండి దాకా వచ్చేసిన వాటర్ రండి తొందరగా రండి అని చెప్పేస్తే నేను హడావుడిగా లాకేసి బయటకు వెళ్ళి చూస్తే నేను బండి ఎక్కడైతే పెట్టినప్పుడు నీళ్ళు లేవు. నేను పెట్టిన తర్వాత నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఒకే ఒక ప్రార్థన చేశా. పిల్లలు కూడా లోపల పిలిచి నాతో పాటు పాస్టర్ గారితో పాటు పిల్లలు పండు ప్రిన్స్ ఉన్నారు. ఒక చిన్న ప్రార్థన చేసే, ప్రభువా ఈ ప్రాంతంలో ప్రాణ నష్టము అస్సలు జరగవద్దు. హల్లెలూయా. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఒక్కరు కూడా చచ్చిపోలేదు కాబట్టి మీరేదో గొప్ప కోసం చెబుతారు రయ్య గారు. ఇప్పుడు మీరేదో చప్పట్లు కొట్టాలని చెబుతున్నారు రయ్య గారు. ఇప్పుడు మీరేదో అన్ని డూబు చెబుతున్నారు రయ్య గారు. మీరు ఇప్పుడు అన్ని డాముఖంగా మాట్లాడుతున్నారు రయ్య గారిని. ఇప్పుడు ఒకవేళ నేను అబద్ధం ఆడితే పిల్లల్ని అడగండి. ఒకే ఒక ప్రార్థన చేసే, ప్రభువా ఈ ప్రాంతంలో ఫ్లోటింగ్ వస్తుందని ప్రభుత్వం వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు, వరద వస్తుందని వాళ్ళందరూ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగవద్దయ్యా. ఆస్తి నష్టం జరగవద్దు, ప్రాణ నష్టం జరగవద్దు. అంటే ఆస్తి నష్టం మాత్రం జరిగింది కానీ ప్రాణ నష్టము చెప్పాలి. ప్రాణ నష్టము మీరు నోరెప్పాలి. ప్రాణ నష్టము జరగలే. కొట్టు చప్పట్లు కూడా పరిశుద్ధాత్మ దేవునికి చెప్పకూడదాం. ఒక్క వృద్ధులు కానీ, ఒక చిన్న పసిగుడ్డు కానీ, పసి పిల్ల కానీ ఎవరు కూడా నీటి ప్రవాహంలో పడలే. ఎందుచేతనంటే ప్రార్థన చేసి ప్రాంతాన్ని దేవునికి అప్పగించాం. దేవా ఒక్క ప్రాణ నష్టం జరగొద్దంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని, మన పిల్లలు, మన కుటుంబ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఎవరికి చేడు, ఎవరికి కీడు, ఎవరికి ప్రమాదం అంటే మనకే ప్రమాదం. ఆయన మర్చిపోతే ఎవరికి ప్రమాదం? మనకే ప్రమాదం. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడంటే అర్థం ఏంటంటే నోవాహును దేవుడు మర్చిపోలే. దేవుడు నోవాహును గుర్తుపెట్టుకున్నాడు. దేవుడు నోవాహును జ్ఞాపకం ఉంచుకున్నాడు. దేవుని జ్ఞాపకములో, దేవుని మధుర స్మృతులలో నోవాహు కుటుంబం ఉంది. ఈరోజు నీవు మన కుటుంబాల మన పిల్లలు దేవుని జ్ఞాపకంలో ఉన్నాయి. అందుచేతన మనం ఏమున్నామంటే సజీవులుగా ఉన్నాం. అందుచేతన మనం ఎలాగున్నామంటే బ్రతికి ఈ స్థాయిలో మనం ఉండగలిగాం. అంతేగాని వరద వస్తుందని చెప్పేసి ముందు చూపుతోటి సామాన్లు సర్దుకొని మెట్ట ప్రాంతాలకు వెళ్ళి వరద తప్పించుకొని మనం బతికి బయట పడ్డోళ్ళం కాదు. ఇది కృపచేత జరిగింది, ఇది క్రియల చేత జరిగింది కాదు. ఇది దేవుని వరం అని చెప్పేసి మనం ఏం చేయాలంటే దేవాది దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. అందుచేత పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడంటే వ్యక్తిగతంగా
వ్యక్తిగతంగా పర్సనల్గా అక్కడ నువ్వు గుండె మీద చేసుకుని దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి భూమి మీద నాకేంకేమున్నాయి చెప్పాలి. భూమి మీద నాకేమున్నాయి? పెద్దలు అంటారు కదా, మీరు చెప్పాలా, మీకు ఆ సామెత తెలుసు కానీ మీరు ఎప్పట్లే, మీరు చాలా తెలివిగల కానీ ఏమొస్తుందో ఆయన గారు నోటీస్ అని మీరు వింటున్నారు కానీ నన్ను పరీక్ష చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు భూమి మీద నేను సజీవులుగా ఆపద తప్పించబడి ఉన్నాను అని అంటే నాకు భూమి మీద ఏమున్నాయి? బంగారం ఉందందామా? భూమి మీద వెండి ఐశ్వర్యం ఉందామా? కాదు కదా. ఏముంది భూమి మీద? భూమి మీద ఇంకా నాకు నూకలు ఉన్నాయి. నూకలు ఉంచాడు దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి జల ప్రళయం వచ్చినా, వరదలు ఉప్పెనలా వచ్చినా కూడా, కొన్ని బిల్డింగులు కూలిపోయినా కూడా, కొన్ని వస్తువులు కొట్టుకొని పోతున్నా కూడా, నువ్వు కొట్టుకొని పోలే, నేను కొట్టుకొని పోలే, మనం కొట్టుకొని పోలే. మనం ఎలాగున్నామంటే సురక్షితంగా ఉన్నాము. అందుకొరకు మనం ఏం చెల్లించాలి? దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడెప్పుడు చెల్లించాలి? ఆదివారం నాడు చెల్లించాలి, బల్లారాధన అప్పుడు చెల్లించాలి. నెలకు ఎన్ని వారాలు ఉంటాయి? 4 వారాల్లో 4 సార్లు చెల్లితే ఆయనకి మనకు చెల్లుబాటు అయిపోద్ది అంతే. హల్లెలూయా. 2 చేతులు ఎత్తుదామా? దేవునికి స్తోత్రం. ఎందుకు బతికించావాలంటే ఆయనకి ఇంకా స్తుతి చెల్లించాలి. నీ ద్వారా, నా ద్వారా ఆయన మహిమపరచబడాలి. మనందరి అవసరత ఆయనకున్నది. అందుచేత నోవహుతో పాటు ఉన్న ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప తండ్రి, ఎంత మంచి తండ్రి అంటే జంతువులను కూడా నశించిపోనివ్వాలి, పశువులను కూడా నశించిపోనివ్వలే, నేల మీద ప్రాకే ప్రతి పురుగును ఆయన నశించిపోనిలే, రెక్కలతో ఎగిరే ప్రతి పక్షులను కూడా ఆయన నశించిపోనిలే. ఎందుచేతనంటే సెకండ్ క్రియేషన్ కోసం వాటన్నిటి కూడా అలా స్టోర్ చేశాడు అనమాట. 2వ జనరేషన్ కోసం వాటన్నిటి కూడా నశింప చేయకుండా ఆయన అలాగ దాచిపెట్టాడు అనమాట. ఈరోజు నిన్ను నన్ను మనందరూ కూడా ఆయన హస్తాలో దాచిపెట్టాడు. అందుకు మనము దేవునికి వందనస్థలము, అందుకు దేవునికి మనము రుణస్థలము, అందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బాధ్యులమై ఉన్నాము అనే వాస్తవాన్ని మనమందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పండి? నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. నోవహుతో పాటు ఎవరెవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? నిన్ను, నన్ను, మన కుటుంబాలను, మన పిల్లల్ని, మన ప్రాంతాన్ని, మన బంధువులు ఏం చేశాడు? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళండి, ఎప్పుడైనా నాయకుని కూడా ఇవ్వండి. ఇంటి మీద నుంచి మొత్తం ఒక 3 నీటిలో పడిపోయారు, ఒక కొడుకు బయటకు వచ్చేసాడు, తల్లి తండ్రి చనిపోయారు. వాళ్ళని అడగండి, టీవీలో చూడండి, మీరు ఆ పిల్లని అడగండి, ఆ పిల్లవాడు ఏడ్చుకుంటూ సాక్ష్యం చెబుతాడు. ఏం చెబుతాడు? నేను బతికి బట్ట కట్టి బయటకు వచ్చేసారు, నన్ను లాగేశారు, మా మమ్మీ మా డాడీ కొట్టుకొని పోయారు. ఎంతమంది చూశారు ఈ వార్త? నాయకనగూడలో ఇంటి పైకెప్పి ఒక తల్లి తండ్రి తన కొడుకు, తల్లి తండ్రి కొడుకు పైకెక్కేసి ఆ రేకుల షెడ్ మీద నిలబడతా ఉంటుంటే ఆ వరద ప్రవాహానికి 2 గదులు కొట్టుకొని పోయాయి, ఇంకొక గది కొట్టుకొని పోయింది. చివరిగా వీళ్ళు నిలబడిన ఆ గది కూడా అమాంతం కూలిపోయి కొట్టుకొని పోతా ఉంటుంటే తల్లి తండ్రి ఆ నీటి ప్రవాహంలో మునిగి తేలుతూ కొట్టుకొని పోతున్నారు. ఈ పిల్లవాడు దేవుని కృప వలన కొట్టుకుని ఒడ్డుకు వస్తూ ఉంటుంటే పక్కనే కాచుకొని కూర్చున్న కొంతమంది ఏం చేశారంటే ఒక క్లాత్ ఇసిరేసి బయటకు లాగేస్తారు. మీడియా వాళ్ళందరూ కూడా ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళారు. ఎలాగుందో చెప్పమంటే మాటలు రావట్లే, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. నా కళ్ళ ముందే మా అమ్మ, నా కళ్ళ ముందే మా డాడీ కొట్టుకొని పోతుంటే కాపాడుకోలేకపోయా, మా అమ్మ నాన్న చనిపోయారని చెప్పేస్తే పక్కన వాళ్ళంతా కూడా ఓదారుస్తున్నారు. ఎందుకు ఈ మాటలు గుర్తుపెట్టుకుంటున్నాం? ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? నశించిపోయినటువంటి ఆ స్థితి కానీ, ఆ స్థానం కానీ దేవుడు మనకు ఇవ్వలే. అందుచేతన మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాళ్ళొక్కలు మాత్రమే కాదు, మనం టీవీలో చూస్తూ ఉన్నప్పుడు ఒళ్ళు గొగ్గుర్లు పాటు పొడిచే వార్తలు వింటూ ఉన్నాం, వీడియోలో చూస్తూ ఉన్నప్పుడు, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నప్పుడు ఆ స్థాయి, ఆ గతి మనకు రాలే, ఆ పరిస్థితి మనకు చేరనివ్వలే. ఇప్పటి వరకు మనం సజ్జీలుగా ఉన్నామంటే మన తెలివితేటలు అనుకుందామా, మన ముందు చూపు అనుకుందామా, మనకున్న జ్ఞానం అనుకుందామా? ఏం మాత్రం కాదు. ఇవన్నీ కూడా దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దయచేసి చివరి వరకు ప్రసంగాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? నిన్ను నన్ను మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి ఆది కాండంలోనే ఇంకొక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న సత్యాన్ని మనం చదువుకుందాం. 19వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండంలోనే 19వ అధ్యాయంలోనే 29వ వచనాన్ని జ్ఞాపకం చేసి చదువుకుందామా? అందులో పరిశుద్ధాత్మదేవుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడో, ఆయన జ్ఞాపకం చేసుకుంటే కలిగే ప్రయోజనం ఏంటిదో ఒకసారి మనం చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం, వింటున్నాం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములలో నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన
లోతు నశించకుండా అతన్ని తప్పించిన. ఒక చిన్న మార్పు చేద్దాం ఇక్కడ. ఆది కాండములోనే 19వ అధ్యాయంలోనే 29వ వచనంలో మనం ఏం చేద్దామంటే, దేవుడు ఆ మైదానపు పట్టణములను అన్న దగ్గర మన ప్రాంతం పేరు పెట్టుకోవాలి. ఎక్కడ? ఆది కాండము 19వ అధ్యాయము 29వ వచనములో దేవుడు ఆ మైదానపు అనగా ఆ కర్ణగిరి ప్రాంతములను, లేకపోతే ఆ జలగనగర ప్రాంతములను, లేకపోతే ఆ బొక్కలగడ్డ ప్రాంతములను, లేకపోతే అక్కడ మోతీనగర్ ప్రాంతములను, లేకపోతే అక్కడ విజయవాడ పట్టణములను అని మనం పెట్టుకుంటే, ఎక్కడైతే జలప్రవాహం వచ్చేసిందో, వరద వచ్చేసిందో ఆ ప్రాంతముల పేరు పెట్టుకొని చదివితే మనం ఏమనుకుంటామంటే, 29వ వచనం మనం చదువుతుంటే, మా కాలంలో కాదు కదా, మా రోజుల్లో కాదు కదా, అప్పుడెప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం, అప్పుడు నా పుట్టుపూర్వత్తాలు లేవు కదా, నేను పుట్టలేదు కదా, అది జరిగింది నాకు తెలవదు కదా అని మనం చదివి తేలిగ్గా తీసి పారేస్తాం. అందుకోసమే ఆ మైదానపు పట్టణములను ఆ పేర్లు మనకు తెలవు కాబట్టి మనం టూకీగా చదివి తేలిగ్గా తీసి పారేస్తాం. ఇప్పుడు మనం అక్కడ ఏ పేర్లు పెట్టుకుంటే, ఏ పేర్లు అయితే, ఏ ప్రాంతాలైతే వరద ఉధృతి అతలకుతలం అయిపోయాయో ఆ పేర్లు అక్కడ పెడితే గుండెలు పగిలిపోతా ఉంటాయి. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా నిన్ను నన్ను సంరక్షించుకుంటూ, కాపాడుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, మర్చిపోకుండా ఉంటున్నాడో మనం ఆయన అద్భుతమైన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ఆయన అద్భుతమైన ప్రేమను మనం ఆస్వాదించగలుగుతాం. అక్కడ రాయబడిన సత్యం ఏంటంటే, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని కీలకాలతోటి కాల్చి దుమ్ము చేసి బుడిద చేస్తూ ఉంటుంటే, ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంతో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు. అక్కడ వారిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు ఆ కుటుంబం అంటే, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామా, ఇదిగో లోతును, నీతో పాటు ఉన్న లోతును కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే అర్థం ఏంటంటే, ఆకాశం నుండి వడగండ్లు కురిపిస్తా ఉన్నా, ఆకాశం నుండి అగ్ని పడతా ఉన్నా కూడా నా బిడ్డ అబ్రహాము కుటుంబం కానీ, అతనితో పాటు ఉన్న లోతు కానీ ఏ మాత్రం కూడా వెంట్రుక వాసులు కూడా ప్రమాదంలో పడకుండా తప్పిస్తానయ్యా అని చెప్పేసి మాట్లాడుతూ పరిశుద్ధాత్మదుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకోకపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే, అబ్రహాము చచ్చిపోతాడు, అబ్రహాం కుటుంబం ఉండదు. చాలామంది ఏం చెబుతున్నారంటే, మనందరికీ తెలుసు, ఎప్పుడొచ్చింది వరద? కర్ణగిరిలో కానీ, రామన్నపేటలో కానీ, దానమయ్యగూడెంలో కానీ, కాలవడ్డు కానీ, బొక్కలగడ్డ కానీ, జలగనగర్ కానీ, నాడిపేట కానీ, మోతీనగర్లో కానీ ఎప్పుడొచ్చిందంటే, పట్టపగలు వచ్చిందా, నడిజాము వచ్చిందంటే పట్టపగలు వచ్చేసింది. అదే గనుక రాత్రి వేళల్లో వస్తే పరిస్థితి ఏంటిది? ప్రశ్నార్థకం అన్నమాట. అదే వరద, అదే తాకిడి, అదే ఉధృతి రాత్రికాలం వస్తే పరిస్థితి ఏంటంటే, మీడియాలో మనము కొన్నాళ్ళ క్రితం కొంతమంది చూశారో లేదో, ఊరే అసలు ఏం కనపచ్చలే. ఎందుచేత? ఆ నైటు మొత్తం వరద వచ్చేస్తే ఊరంతా కూడా మంచి గాఢ నిద్రలో ఉన్నారు. ఊరే కొట్టుకుని పోయింది. మీడియాలో వచ్చి చూస్తే గోడలు కూడా ఏం మిగలట్లేదు, ఒక స్థలం మాత్రమే కనపడింది. పరిస్థితి ఏంటంటే, రాత్రి వేళల్లో కూడా మొన్న వచ్చినటువంటి సెప్టెంబర్ 1వ తారీఖు ఆదివారం ఉదయం వచ్చినటువంటి వరద అదే రాత్రికాలం వచ్చేస్తే ప్రాణ నష్టము కొన్ని వేలల్లో ఉండేది. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయన కాపుదల, ఆయన భద్రతను మనం చులకనగా తీసుకోవద్దు. ఆయన భద్రతను మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉంటుంటే, వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే, సొదొమ గొమొర్రా పట్టణం ఉన్న వాళ్ళంతా కూడా అగ్నికి ఆహుతైపోయి వాళ్ళ ఎముకలు కూడా దొరకట్లేదు ఆడ. ఎవరు కాపాడబడ్డారంటే, దేవుడు అబ్రహాముతో పాటు ఆ లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు, ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని ఏం చేశాడు దేవుడు? అతన్ని తప్పించాడు. బాబు నువ్వు జరగయ్యా, ఇక్కడ అగ్ని గురుస్తుందని చెప్పేసి చేయి పెట్టి లోతుని ఏం చేశాడంటే పక్కకు తప్పించేశాడు. దేవుని మాటలు వింటున్న సంగమా, దేవుని పిల్లలారా, మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. లోతును ఎలాగన తప్పించాడో నిన్ను తప్పించలేదా దేవుడు? నన్ను తప్పించలేదే దేవుడు? మన పిల్లలు తప్పించలేదా? మన కుటుంబాలు తప్పించలేదా? అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? దేవుడు నా కుటుంబాన్ని, ఎంతమంది నమ్ముతున్నారు? నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. రైట్, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి భద్రంగా, సురక్షితంగా, ఆరోగ్యంగా, క్షేమంగా, పదిలంగా ఆయన రెక్కల చాటును మనం ఉండగలుగుతూ ఉన్నాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వచనాలన్నీ కూడా, ఈ అధ్యాయాలను కూడా మీరు చదవండి. ఆ మైదానపు పట్టణం బూడిద కనపడుతోంది. ఎక్కడ? సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని కీలకాలతోటి, అగ్ని గంధకాలతో దేవుడు కాల్చి బూడిద చేస్తే శరీరాలు కాదు, డెడ్ బాడీస్ కాదు, ఎముకలు కూడా దొరకలేదు అక్కడ.
ఆ నాశనము మధ్య ఎవరెవరిని నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడంటే అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముతో పాటు ఉన్న లోతును కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు మనలందరూ కూడా ఆయన జ్ఞాపకాలలో మన ముందుముగాక. ఆయన జ్ఞాపకాలలో మన బిడ్డలు, మన కుటుంబాలు ఉండునుగాక. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? మనం తరచుగా ప్రార్థన చేస్తాం. ఎవరైనా వాహనాలు కొంటే, ఎవరైనా బండ్లు కొంటే సేవకులమైన మేమేమని ప్రార్థన చేస్తామంటే, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇవన్నీ కూడా మన క్షేమం కొరకే, ఇవన్నీ కూడా మన మేలు కొరకే. ఆయన కునికే దేవుడు కాదు, నిద్రించే దేవుడు కాదు. ఆయన ఏమాత్రం కూడా మరిచి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మరిచిపోయే దేవుడు కాదు, మారని దేవుడు కాదు. ఆయన మరిచిపోని మనలందరూ కూడా జ్ఞాపకం ఉంచుకునే దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. ఎవరెవరిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు? దయచేసి ముగింపు వరకు కూడా మీరు చాలా ఆసక్తిగా, మీరు నాన్ వెజ్ తినేటప్పుడు ప్రతి పీస్ వదిలిపెట్టకుండా అలా పీల్చి దాన్ని గుంజేస్తారు. ఆఖరికి ఎముకలకు ఉన్న మాంసాన్ని కూడా మనం వదిలిపెట్టాం కదా. ఎముకలకు మనం నాన్ వెజ్ కూర తింటామన్నప్పుడు ఎముకలకు ఉన్న ఆ పీసును కూడా మనం వదిలిపెట్టాం. ఎందుకు పోనీయాల దాన్ని? ఉతకొచ్చింది, ఇది మనం కొనుక్కొని తిన్నాం కాబట్టి ఏం చేస్తాము? మొత్తం గుంజపడేస్తాం. అవసరమైతే ఎముకలు కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి పండ్లు, పిప్పి చేసేసి పిప్పిని కూడా గుంజి అందులో సారం మింగి పువ్వను చేస్తాం. ఎందుచేత? అస్సలు ఎముకల టేస్టే వేరండి కదా. వాక్యం కూడా అంతే. ప్రతి వచ్చినని ప్రతి మాటను కూడా మనం ఆస్వాదించదుముగాక. నిర్గమాకాండములోనే ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం, చూస్తాను ఒకసారి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వచనం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇంకా చదవాలి. రైట్. జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు వారిని చూచెను, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొనెను. ఒకసారి చెప్తారా? దేవుడు వారిని చూచెను, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకును. వారంటే ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. మరి మనం ఎవరు ప్రజలము? దేవుని ప్రజలమా, సాతాను ప్రజలమా? మనం కూడా దేవుని ప్రజలమే. ఆనాడు భౌతిక సంబంధంగా ఇశ్రాయేలు వారు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మనం ఆత్మ సంబంధంగా మనం కూడా దేవునికి పిల్లలము. కాబట్టి దేవుడు ఆనాడు ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నాడు, ఇశ్రాయేలును చూచాడు. నేనేమంటానంటే, వరద వస్తా ఉన్నప్పుడు తట్టా బుట్ట సర్దుకొని మనం బతుకు జీవుడు అంటూ మనం పారిపోతూ ఉన్నామే, అప్పుడు దేవుడు మనల్ని చెప్పాలి. అప్పుడు దేవుడు మనల్ని మీరు ఆ డ్యాష్ను పూర్తి చేయాలండి. హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత కలిగిన వారమైతే ఆ గోడలు పగిలిపోయి, ఆ కట్ట తెగిపోయి, ప్రజలంతా కూడా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఎటోళ్ళటు పరారైపోతా ఉంటుంటే, పోలీసు వాళ్ళు కూడా భయపడుతూ ఉంటుంటే, మంత్రులు కూడా రాలేక సాహసం చేయలేకపోతా ఉంటే, బతుకుంటే చాలు అని చెప్పేసి మనం పారిపోతూ ఉంటుంటే, అప్పుడు ఎవరు చూశారు మనల్ని? అధికారులు చూశారండి. స్లిప్పులు ఇచ్చారండి అందామా? కాదు కదా. అప్పుడు దేవుడు ఎవరు చూశాడు? దేవుడు నిన్ను చూశాడు. నీ ప్రాణ భయంతో, మన ప్రాణ భయంతో బతుకుంటే చాలని చెప్పేసి మనం పరిగెత్తుకొని వస్తూ ఉన్నామే. అప్పుడు ఆ కన్న తండ్రి, మన కన్న తండ్రి ఎవరు చూశాడు? దేవుడు మమ్మల్ని చూశాడు, మనల్ని చూశాడు, మన పిల్లలను చూశాడు, మన కుటుంబాలను చూశాడు, మన ప్రజలను చూశాడు. చూసి ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ఓహో, నేను అబ్రహాముతో ప్రమాణం చేశా. ఏమని ప్రమాణం చేసి? అబ్రహామా, నీ సంతానాన్ని కాపాడుతానయ్యా, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానయ్యా, నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానయ్యా అని తన స్నేహితుడిని అబ్రహాముతోటి దేవుడు ఆదికాండము 13వ అధ్యాయంలో నిబంధన చేశాడు, ఒడంబడిక చేశాడు, ప్రమాణం చేశాడు, ప్రామిస్ చేశాడు, ఒప్పందం చేసుకున్నాడు, వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఆ చీకటి వేళలో అబ్రహాము సాష్టాంగంగా నేల మీద పడిపోతే పరిశుద్ధాత్మ తండ్రి దిగి వచ్చి అబ్రహాముతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఇదిగో, నీ సంతతితో నేను ఒక నిబంధన చేసుకుంటున్నా, నీ సంతతిని నేను నశింపజేయను, నీ సంతతిని నేను అభివృద్ధి పరుస్తా
నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాలంతగా, నీ వంశాలను ఇస్కరేణువులను విస్తరింపజేస్తానని ఆనాడు అబ్రహాము తన స్నేహితుడైన అబ్రహాముతో దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, ఆ వాగ్దానాన్ని, ఆ ఒడంబడికను, ఆ ప్రమాణాన్ని, ఆ తీర్మానాన్ని ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు? నిర్గమకాండము 2:25 జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఆ ప్రజలు నశించిపోకుండా, ఆ ప్రజలు నాశనమైపోకుండా, ఆ ప్రజలు సురక్షితంగా కాపాడబడుట కొరకు, ఓహో నా ఫ్రెండు, నా స్నేహితుడు, నా కుమారుడు అబ్రహాముతో నేను ప్రమాణం చేశాను కదా, రైట్, ఓకే, నా స్నేహితుని బట్టి మిమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నా, అబ్రహామును బట్టి మిమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారంటే ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. రైట్, ఇప్పుడు ఎవరెవరిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? ఎవరెవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఎవరెవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? నోవాహును, నోవాహు కుటుంబాన్ని, అతనితో పాటు ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. సెకండ్ ఎవరు చెప్పండి? దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముతో పాటు ఉన్న లోతు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. రైట్, మూడెవరు అంటే ఇశ్రాయేలు ప్రజలను చూచాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను చూచి అబ్రహాముతో తాను ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:24 మనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ పూర్ణుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11:24 ఒకసారి చదువుకుందాము. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. హల్లెలూయా, చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమపరచుదాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, ఇన్ని చేశాను కదా, ఇంత చేస్తున్నాను కదా, ఇంత జ్ఞాపకం చేసుకుంటున్నాను కదా, అబ్రహాము కాలం నుంచి కాదు, నోవహు కాలం నుంచి నేను మిమ్మల్ని పదే ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ, నేను మిమ్మల్ని ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా, ఒక్క సెకండ్ కూడా విడిచిపెట్టకుండా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ అనేది రెండు పక్కలు ఉండాలా, ఒక పక్క ఉండాలా? చెప్పాలి. ప్రేమ అనేది ఒక పక్క ఉండాలా, రెండు పక్క ఉండాలా? రెండు పక్కలు ఉండాలి. స్నేహం అనేది ఒక పక్క ఉండాలా, రెండు పక్కలు ఉండాలా? రెండు పక్కలు ఉండాలి. ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవటం అనే ధోరణి ఒకే పక్క ఉండాలా, రెండు పక్కలు ఉండాలా? రెండు పక్కలు ఉండాలి. ఎప్పుడు నేనే ఇయ్యాలనా, ఎప్పుడు నేనే రావాలనా, ఎప్పుడు నేనే మాట్లాడాలనా, ఇట్లా ఉంటుంది కదా. స్నేహం అనేది అటు నుండి స్నేహం ఉండాలి, ఇటు నుండి స్నేహం ఉండాలి. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, రెండు పక్కల ప్రేమ ఉండాలి. అలాగనే ఇవ్వటం అనేది, పుచ్చుకోవటం అనేది రెండు పక్కల ఉండాలి. అలాగన దేవుని జ్ఞాపకం చేసుకోవటం అంటే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడా, జ్ఞాపకం చేసుకోవటం లేదా? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడా, చేసుకోవటం లేదా? ఖచ్చితంగా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి. ఆయన చేసుకోకపోతే ఎప్పుడో చరిత్రలో కలిసిపోయేటోళ్ళమే, మట్టిలో కలిసిపోయేటోళ్ళమే. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీ సంఘానికి పౌలు గారి ద్వారా ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే అర్థం ఏమిటి? మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అంటే అర్థం ఏంటంటే, మర్చిపోమాకండి, నన్ను మర్చిపోమాకండి. రైట్, ఎంతమంది మర్చిపోతున్నారు దేవుణ్ణి? ఎంతమంది దేవుని మర్చిపోతున్నారు? ఎంతమంది దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఎంతమంది దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు? జ్ఞాపకం చేసుకునే స్థితిలో, స్థానములో ఉన్నారు? లేదు. అందుచేతనే యెషయా గ్రంథములోనే మొదటి అధ్యాయములోనే 3వ వచనం, యెషయా గ్రంథములోనే మొదటి అధ్యాయములోనే 3వ వచనంలో తన వేదన, తన బాధ, తన ఆవేదన అంతా కూడా వెళ్ళబుచ్చుతున్నాడు సృష్టికర్త. ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథములోనే మొదటి అధ్యాయములోనే 3వ వచన భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎద్దు తన కామాంది ఎట్టుంటుందో, ఎక్కడుంటుందో తనకు తెలుసు. గాడిద తన దొడ్డి ఆడుంటుందో, గాడిద ఏ దొడ్డులోకి వెళ్ళాలో, ఏ దొడ్డులో ఉంటే తనకు క్షేమమో, తన దొడ్డి ఏదో గాడిదకు తెలుసు. నన్ను నమ్మిన ఇశ్రాయేలు ప్రజలంటే విశ్వాసులకు ఏం లేదు, తెలివి లేదు.
నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషపూరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, మీకు శ్రమ ఎందుచేత ఎందుచేత అంటున్నాడు ఈ మాట? ఎద్దుకు తెలుసు తన కామందు, గాడిదకు తెలుసు తన దొడ్డి. ఏ దొడ్డులోకి వెళ్ళాలో ఆ దొడ్డులోకి గాడిద ఖచ్చితంగా వెళ్తుంది. దొడ్డిలో ఉంటే గాడిదకు క్షేమమా? దొడ్డి బయట ఉంటే క్షేమమా? దొడ్డిలో ఉంటేనే క్షేమం. గాడిదలు పెంచేటోళ్ళకి మీరు అడిగి చూడండి, గాడిదలు సాదేటోళ్ళని మీరు అడిగి చూడండి, దానికి ఒక దొడ్డి వేస్తాడు. మేకలు సాదేటోళ్ళకైనా గొర్రెలకైనా ఒక దొడ్డి ఉంటుంది ఇంటి పక్కన, లేకపోతే ఇంటి ఎదురుగా ఖాళీ స్థలంలో ఒక దొడ్డు ఉంటుంది. ఆ దొడ్డు చుట్టూ మంచి పకడ్బందీగా రాతి గోడను లేకపోతే ప్రహారీ గోడను కట్టి గేటు పెట్టేసి ఆ దొడ్లో తోలితే పొద్దస్తమానం మేతకపోయినటువంటి గాడిదలు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, ఆవులు కానీ, ఎద్దులు కానీ, పశువులు కానీ ఆ దొడ్డులోకి వెళ్ళిన తర్వాత సురక్షితంగా ఉంటే ఎందుచేతనంటే మేము మా దొడ్డులో ఉన్నాం కాబట్టి హ్యాపీ అన్నమాట. హ్యాపీ అన్నమాట. దేవుడు ఏమంటున్నాడంటే, గాడిదకున్న తెలివి నా ప్రజలకు లేదు, గాడిదకున్నటువంటి ఆలోచన నా ప్రజలకు లేదు. కోపం వస్తే మనం ఏమని తిడతాం? పిల్లలైనా ఎవరినైనా ఏమని తిడతారు చెప్పండి? స్కూల్లో సార్లు కూడా పిల్లల్ని ఏమంటారు? ఒరే హార్స్ అంటారా? ఒరే లయన్ అంటారా? ఒరే టైగర్ అంటారా? ఏమంటారు? ఏమనంటారో మీకు తెలుసు కదా. మనందరం కొద్ది గొప్ప ఒకప్పుడు బడిగిపోయిన వాళ్ళమే కదా. సార్లకు కోపం వస్తే ఒరే హార్స్, ఒరే స్కెర్రర్ ఇవి అనరు కదా. ఒరే టైగర్ అని అంటారా? వామ్మో, టైగర్ అంటే అసలు కాలరే పైకి ఎగిరిపోద్ది. ఇక టైగర్ అన్నాడు అనుకోండి, ఒరే టైగర్ అంటే బొమ్మ సారే బయట ఎగ్గొడుతున్నాను టైగర్ అంటే, ఇక రేపు నన్ను సారు లయన్ అనాలని చెప్పేసి ఇంకోసారి ఎగ్గొడతాడు. అంటే సార్లు ఎవరైనా ఏమని మందలిస్తారంటే నీచమైన పదాన్ని ఉపయోగించి గాడిద అంటారు. ఆ నీచమైన పశువుకు ఒక వివేచన ఉంది. ఆ నీచమైన పశువుగా పిలబడుతున్న గాడిదకు తన సొంత దొడ్డిలోకి వెళితే నేను సురక్షితంగా ఉంటాను, నాకు అక్కడ భద్రత ఉంటుంది, నాకు అక్కడ క్షేమం ఉంటుంది, వేటగాడు నా మీదకి రాడు అనే ఆలోచన తనకుంది. అందుకోసమే కొంత ఆవేదనతో, కొంత బాధతో, కొంత కర్కశంగా దేవుడు మాట్లాడుతూ, పాపిష్టి జనమా మీరెన్నాళ్ళు నన్ను మర్చిపోతారు, పాపిష్టి దురుపు చేసే సంతానమా మీరెన్నాళ్ళు మర్చిపోతారు. నేను ఎప్పుడైనా మర్చిపోతున్నానా? నేను మిమ్మల్ని మర్చిపోవటం లేదు కదా. మరి మీరెందుకు నన్ను మర్చిపోతున్నారు? మర్చిపోవట్లేదు అయ్యగారు. అసలు గుడి చూడగానే మేము ఏం చేస్తున్నాం తెలుసా? చాలామంది గుడిని చూడగానే ఏం చేస్తారంటే, నాకెళ్ళి చూడాలి, మీరు అందరు కింద చూడమాకండి, అయిపోతుంది, వాక్యం అయిపోతుంది. ఇది గుడి మించి పోయేటోళ్ళు, బండ్ల మీద పోయేటోళ్ళు నాకెళ్ళి చూడాలి అందరూ కూడా అనుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? చెప్పాలి, ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? సరే, అసలు నాకు తెలుసు, నాకు మెల్ల సెలవు ఉంది, బండికి కూడా అసలు బొమ్మ అతికొచ్చుకున్నా, ఏసే బొమ్మ అతికొచ్చుకున్నా, ఏందే కానీ అసలు దేవుని మర్చిపోయిన అంటారు ఏంది? అసలు ఒకసారి గుండి ఇప్పి గుడితే ఏముంటుందంటే సెలవు గుర్తుంటుంది చేతి మీద పచ్చబొట్టు చూపి ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకుంటారు. రైట్. నేనేమంటానంటే, అన్నం తిన్నావా? అన్నం తిన్నారా? మా ఇంట్లో నిండా అన్నం ఏంది అయ్యగారు? అసలు మా అమ్మ అయితే 2 కొండల నిండా అన్నం వండింది తెలుసా. మీ ఇంట్లో అన్నం వండటం వేరు, నువ్వు తిన్నావా? ఏం చెప్తున్నాయి గారు మీకు? అసలు ఇంటి నిండా అన్నం ఉంది, ఏం చేయాలి దాన్ని? ఏం చేయాలి? తినాలి. తింటేనే కదా ఆరోగ్యము. వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటేనే కదా దేవుని మర్చిపోలేదు అని అంటానికి నిదర్శనము. ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒక స్థాయి వచ్చిన తర్వాత, ఒక స్థితి దాటిన తర్వాత, ఒక పరిమితి దాటిన తర్వాత, ఒక ఆపద తొలగిపోయిన తర్వాత దేవుని మర్చిపోయే ప్రజలుగా కనపడుతున్నారు. ఇప్పుడు పావురాన్ని ఒక ఆలోచనతో బయటకు వదిలిపెట్టాడు నోవాహు. ఏం ఆలోచన? మేము ఈ ఓడలో ఉన్నాం పావురము, నువ్వేం చేయాలంటే బయటికి వెళ్ళిపో. బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఆకు కనపడుతుందో, ఎక్కడైతే చెట్లు తేలాయో, ఎక్కడైతే వరద తగ్గిందో, నువ్వు రెక్కలు ఉన్నాయి కాబట్టి ఎగురుకుంటూ వెళ్తావు కాబట్టి వెళ్ళి ఆ ఆకును తీసుకుని వచ్చేసి మాకు కొంత ఊరట, మాకు కొంత భరోసా, మాకు కొంత ధైర్యం వచ్చి అంటుంది, అమ్మయ్య దేవుని కోపం తగ్గుతుంది, ఉగ్రత తగ్గుతుంది, వరద తగ్గుతుంది, వరదలు తగ్గిపోతున్నాయి అనే సంకేతం మాకు వస్తుంది, చెప్పు పావురం అని బయటకు పంపిస్తే వచ్చేసిందా? అతని వద్దకు తిరిగి ఈనాడు విశ్వాసులు కూడా ఇలాగే ఉన్నారు. పిల్లలు లేరు ప్రార్థన చేసి కడుపు కాయగట్టుకుని మోకలు చెప్పులు పగిలిపోయేలా ప్రార్థన చేస్తూ ఉంటుంటే, దేవుడు వాళ్ళకి సంతానం ఇచ్చిన తర్వాత మందిరానికి రండమ్మా, పసి గుడ్డలను తీసుకొని, పిల్లలను తీసుకొని, శిశువులు తీసుకొని మందిరానికి రండమ్మంటే, బాలెంతయ్య గారు, పిల్లతల్లయ్య గారు, పిల్లలు ఏడుస్తారయ్య గారు,
అల్లరి చేస్తారా గారు? ఆయనకు తెలవదా అల్లరి చేస్తారనే సంగతి? ఆయనకు తెలియదా? ఇచ్చినానికి తెలియదా? ఎవరెవరు రావాలి మందిరంలోకి? ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నోట్ చేసుకోండి. యోహాను సువార్తలోనే ఒక అద్భుతమైన మాట చదివి నేను ముగించేస్తాను. 5వ అధ్యాయము 14 ఒకసారి చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14 ఒకసారి మనం చదువుకుందాం. అటు తర్వాత యేసు దేవాలయములో, చప్పట్లు కొడదాం హల్లెలూయా. ఎవరిని చూస్తున్నాడు? ఏ వ్యక్తి అయితే బెతస్దా కోనేరు దగ్గర 38 ఏళ్ళ నుండి లేవలేని స్థితిలో ఉన్నాడో ఆ వ్యక్తిని ఎక్కడ చూస్తున్నాడు నా తండ్రి? ఎక్కడ చూస్తున్నాడు? చర్చిలో చూస్తున్నాడు. ఓయ్ నువ్వే కదా అక్కడ స్వస్థత పొందుకున్నది, బెతస్దా కోనేరు దగ్గర నువ్వే కదా బాగింది. అవునయ్యా నేనేనయ్యా, నువ్వే కదా బాగు చేసింది. లేచి నిలబడి గడగడ వణుకుతూ ఆయనకు నమస్కారం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది ఈ స్థాయిలో లేరండి. ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? నాకెలా చూడాలి. ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? మూదు తుడిసేసుకుంటున్నారు. అవసరం లేదు, ఇక అవసరం లేదు. ఎంతోమందికి నా దేవుడు మేలు చేస్తూ ఉంటే, ఎంతోమంది జీవితాలు దేవుడు కార్యములు జరిగిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటే మందిరంలో కనపడటంలే. ఎక్కడ కనపడతారు? ఇళ్లలో కనపడతారు, రోడ్ల మీద కనపడతారు, ఫంక్షన్లో కనపడతారు, బజార్లో కనపడతారు, కానీ మందిరంలో కనపడరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకు దేవుడు అవసరం లేదు. దేవుడు ఇచ్చే దీవెనలు కావాలా. దేవుడు అవసరం లేదు, కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు కావాలా. మీకు తెలుసా ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ వ్యక్తి? ఎవరు? చిన్న కొడుకు. చిన్న కొడుకు ఏమన్నాడు? నువ్వు వద్దు కానీ నీ ఆస్తి నాకు ఇయ్యి, నాకు రావాల్సిన నా వాటా నాకు ఇయ్యి, నువ్వు సంపాదించి సొమ్మంతా నాకు ఇయ్యి. తీసుకున్నాడు, పోయి దుబారా ఖర్చు పెట్టేశాడు. మళ్ళీ నీ దగ్గరకు వచ్చేస్తాను నాన్న అని వచ్చేసాడు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నాడు? దేవాలయంలో కనపట్టం లేదండి, మందిరంలో కనపట్టలే. ఏంటంటే సాకులు, ఏంటంటే నెపములు, ఏంటంటే కారణాలు, ఏదో రీజన్ చెబుతారు. సెలవు ఇవ్వటం లేదు, కుదరట్లేదు, తీరిక లేదు, అనారోగ్యం, బాగున్నా కూడా బాగోలేకపోతుంది చెప్పుకోవటం. ఉరికిపోతూ ఉంటాం, ఫంక్షన్లు పోవటం, పాపాలకు పోవటం. ఈరోజు దేవుని మర్చిపోతున్నారు, దేవుని విడిచిపెడుతున్నారు. ఆవేదనతో పరిశుద్ధాత్మ తండ్రి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో గాడిద తన సొంత దొడ్డి మర్చిపోదు, కన్యక తన ఆభరణాలు మర్చిపోదు, ఎద్దు తన కామాందును తెలుసుకుంటుంది. ఈ ప్రజలకు తెలివి లేదు, వివేచన లేదు, పాపిష్టి జనమా మీరు నన్ను ఎన్నోసార్లు మర్చిపోతున్నారని ఆవేదన చెందుతూ ఉంటుంటే, ఎప్పుడు మారాలి మనం? ఎప్పుడు మారుతాం మనం? ఎప్పుడు దేవునికి ప్రయత్నిస్తాం? ఈ మధ్యలో నేను ముగించేస్తున్నా. మొన్ననే ఒక మంచి వాట్సాప్లో కనువిప్పు కలిగించే ఒక స్టేటస్ వచ్చేసింది. అది నేను పోస్టర్లో పెట్టా. ఒక ఇందిరా మాత్రమే ఆ స్టేటస్కు, ఆ పోస్టర్కు రియాక్ట్ అయ్యి ఒక సింబల్ కొట్టింది. అందులో ఏముందంటే, దేవుని మందిరంకి వెళ్తే మొదటి వరుసలో కూర్చో, దేవుని మందిరంకి వెళ్తే పాటలు పాడు, దేవుని మందిరంకి వెళ్తే శ్రద్ధగా వాక్యాన్ని విను, దేవుని మందిరంకి వెళ్తే శ్రద్ధగా దేవుని ఆరాధించు, దేవుని మందిరంకి వెళ్తే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని అంగీకరించు, దేవుని మందిరంకి వెళ్తే శ్రద్ధగా ప్రార్థన చేయి. ఎందుకోసం ఇవన్నీ చెబుతున్నానంటే, ఇదే నీకు చివరి రోజు కావచ్చు. నువ్వు మందిరికి వస్తావో మళ్ళీ రావో, మందిరంలోకి నువ్వు వస్తావో రావో, ఇది నీకు చివరి ఆదివారం కావచ్చు, ఇది నీకు చివరి వర్షిప్ కావచ్చు. కాబట్టి మందిరంకి వెళ్ళావా, దేవుని జ్ఞాపకం చేసుకొని పాటలు పాడు, ప్రార్థన చెయ్యి, వాక్యాన్ని విను, కృతజ్ఞత కానుక చెల్లించు, వచ్చిన వాళ్ళందరితో పలకరించు. ఎందుకోసము? మిత్రమా నీ మంచి కోసమే చెబుతాను. ఎందుకోసమంటే, నువ్వు మళ్ళీ మందిరానికి వస్తావో రావో తెలవదు. ఇది నీకు చివరి రోజు కావచ్చు. ఎంత మేలు కొలుపు కదా, ఎంత ఆలోచించజేసే ఆ స్లోగన్స్ కదా, గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఆవేదనతో చాలామంది మర్చిపోతున్నారు, దేవుని మర్చిపోతున్నారు. కాబట్టి దేవుని మాటలు వింటున్న సంగమా, ఆనాడు నా తండ్రి నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు, సజీవులుగా బ్రతికారు. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు, సజీవులుగా ఉన్నారు. లోతును జ్ఞాపకం చేసుకున్నాడు, సజీవులుగా ఉన్నారు. ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నాడు, సజీవులుగా ఉన్నారు. నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాలను, మనలందరినీ, మన పిల్లలు, మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇందాక మీరు ఒక సమాధానం చెప్పారు, నేను ముగించేస్తున్న. ఆ సమాధానం ఏంటంటే, ప్రేమ అనేది రెండు పక్కలు ఉండాలి, స్నేహం అనేది రెండు పక్కలు ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే ద్వారానే రెండు పక్కలు ఉండాలి. మరి దేవుని నుండి ఉన్నది అన్ని విధాలుగా, మరి మన నుండి ఉంటుందా? మన దేవుని మర్చిపోయే వారంగా ఉండకుండా దేవుని నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను అనుసరించుద్దాము. ఆ వ్యక్తిని యేసయ్య మందిరంలో చూస్తున్నాడు. గుడ్రా బాబును శబాష్. స్వస్థత పొందిన వాడిని యేసు దేవాలయంలో చూచి, అబద్ధమా ఇది? కాదు కదా, సత్యం కదా. ఏ వ్యక్తి అయితే బెతెస్దా కోనేరు దగ్గర బాగు చేయబడ్డాడో, నేను గుడికి వెళ్తా, నేను మందిరంకి వెళ్తా, నేను ఆలయానికి వెళ్తా అని చెప్పేసి ఆ మందిరములో అలాగ వాడు కూర్చుంటే యేసయ్య వచ్చేసాడు బోధించడానికి. హలో నువ్వే కదా మొన్న బాగుపడేది? నేనేనయ్యా. రైట్, ప్రతి వారం నేను చూడాలి ఇలా.
చూస్తావయ్యా, నేను వస్తానయ్యా. అలాగని ఎంతమంది ఉందామో దేవుని జ్ఞాపకం చేసుకునే వారముగా, దేవుని వెంట ఉండే వారముగా, దేవుని అనుసరించే వారముగా మనము ఎత్తిన చేతులు మీ అందరూ కూడా, మన పిల్లలు, మన కుటుంబాలు దేవుని వెంట ఉంది ఆయన జ్ఞాపకం చేసుకుని నిరంతరం ఆయనతో కొనసాగుదుము కాక. ఆమేన్.